భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి మన వాల్గొండ రామలింగేశ్వర ఆలయానికి ఒక 3 లక్షలు ఇచ్చారు. ఈ రామలింగేశ్వర ఆలయానికి 3 లక్షల ఫండింగ్ అనేది సరిపోదు, దాదాపు 5 కావాలని చెప్పి పెట్టినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా అందరికీ అర్హులైన వాళ్ళకి కాదని చెప్పేసి వేరే వాళ్ళకు అన్ని ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారని తెలిసింది. వాటి మీద కూడా మేము ధర్నా చేస్తామని చెప్పేసి మల్లాపూర్లో అనుకుంటున్నాం. మల్లాపూర్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ దాకా పాదయాత్ర చేసినాం. దానికి కొంచెం రెస్పాన్స్ వచ్చింది. మేము చేసే ప్రయత్నం ఖచ్చితంగా సమస్యల మీద పోరాడుతూనే ఉంటున్నాం. ఏదో ఇప్పుడు వచ్చి చెప్పిపోయి మళ్ళీ ఎలక్షన్లో అప్పుడు వచ్చేటోళ్ళం కాదు. అలాగే ఏ విలేజ్లో ఏ సమస్య ఉన్నా కానీ మాకు చెప్పుర్రి, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు సమస్యల మీద కొట్లాడుతున్నారు, ఎవరైతే బాగుంటుంది అని ఉద్దేశించి బీజేపీ అభ్యర్థులు ఎవరైనా సరే సర్పంచ్కి ఎంపీటీసీ ఉన్న వాళ్ళని కొద్దిగా ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం. పీడీసీ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్నారంటేనే అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు ఉంటారు కాబట్టి ఏ నాయకుడు వచ్చి మనకు డెవలప్మెంట్ చేస్తా అన్నా కానీ మనం తీసుకోవాలా, మన ఊరుని డెవలప్మెంట్ చేసుకోవాలా. మీరందరూ కలిసిగా ఉండాలా. ఎంపీ అరవింద్ గారు 2 సార్లు ఎంపీ అయిండు, ఎక్కడ కూడా చిన్న అవినీతి మచ్చలేదు. తన ఫండ్ ఒక 50 కోట్ల ఫండ్ని పక్కకెట్టి దాని నుంచి కార్యకర్తల కోసం అహర్నిశలు తన శ్రమిస్తున్నాడు. తన ఇచ్చినటువంటి హామీలు ఏదైతుందో దానికోసం మోడీ గారితో కూడా కొట్లాడి మన నిజామాబాద్ ఏరియాలో పసుపు బోర్డు తీసుకొచ్చారు. ఏదైతే మంత్రి పదవి ఇస్తానా కూడా నాకు మంత్రి పదవి వద్దు, నేను హామీ ఇచ్చినటువంటి బాండ్ పేపర్ రాసి ఇచ్చినటువంటి పసుపు బోర్డు మాత్రమే నాకు కావాలని చెప్పి మోడీ గారిని అమిత్ షా గారిని ఒప్పించి కార్యాలయం కూడా ఈయన్ని పెట్టించి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక పల్లె గంగారెడ్డి అనే వ్యక్తిని ఆల్ ఇండియా పసుపు బోర్డు చైర్మన్గా చేయడం జరిగింది. బీజేపీని ఒకసారి రానున్న ఎలక్షన్లలో మీరందరూ ఆదరించి ఇక్కడ ఉన్నటువంటి మీరు గెలిపిస్తే వాళ్ళతోని ఎలా పని చేయాలో మాకు తెలుసు కాబట్టి మీరు వారిని ఒక నాయకులుగా తయారు చేయాలని కోరుకుంటూ మనమందరం కుటుంబం కోసం కష్టపడుతున్నాం. కానీ మన మోదీ గారు మాత్రం తన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తన కుటుంబంగా భావించి మనందరి కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఎవరైతే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారో వాళ్ళని మనం గెలిపించుకుంటే మన ఊరు డెవలప్మెంట్ చేసుకున్న వాళ్ళమైతాం. భారతదేశంలో కూడా తను చేసే కృషికి మనం కూడా ఒక వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాం.